శతమానం భవతి అంటూ పెద్దలు అందించే దీవెనలు అందరికీ నిజం కావు. కొందరికి మాత్రమే అలాంటి అవకాశం లభిస్తుంది. ఎవరి ఆశీస్సుల ఫలితమో గాని గుంటూరు జిల్లాకు చెందిన వీరాంజనేయులు అనే వృద్ధుడు 100వ ఏట అడుగు పెట్టారు. అరుదైన ఈ సందర్భానికి 4 తరాల వారంతా ఒక్కచోట చేరారు. బంధుమిత్రులను సైతం ఆహ్వానించి 100 ఏళ్ల వేడుకను పండుగలా నిర్వహించారు. దినపత్రికలోని వార్తల్ని చక్కగా చదువుతూ కళ్ళజోడు పెట్టుకుని కారులో షికారుకెళ్తూ ఇంటిల్లిపాది మధ్య ఉన్నతాసనంపై కూర్చొని ఉత్సాహంగా ఉన్న ఈ పెద్దాయన పేరు నేరెళ్ల వీరాంజనేయులు. సొంతూరు గుంటూరు జిల్లా ఫిరంగిపురం. ఆయనకు 3 కుమారులు, 1 కుమార్తె. అందరికీ పెళ్లిళ్లు జరిపించారు. మనవళ్ళు మనవరాళ్లతో పాటు ఇప్పుడు మునిమనవళ్ళు మనవరాళ్లు కూడా వచ్చారు. ఆయన 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. వీరాంజనేయులను కారులో కూర్చోబెట్టుకుని గ్రామంలో చిన్నపాటి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక రామాలయంలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. 100 ఏళ్లు వచ్చిన పెద్దాయనకు కొడుకులు, కోడళ్లు సంప్రదాయబద్ధంగా పాదపూజ చేశారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. తమ జీవితంలో అత్యున్నతమైన సందర్భం ఇదేనని వీరాంజనేయులు పిల్లలు చెబుతున్నారు. లారీలు తెచ్చేవాడు, లారీలు తెచ్చేవాడు, కృష్ణా ట్యాంకర్లు తీసుకొచ్చి అమ్మేవాడు, అవన్నీ చేసేవాళ్ళం అండి. ఒడ్లు కొని వరికేసి అమ్మేవాళ్ళం. ఆ వ్యాపారాలన్నీ బాగానే చేసాం. రోజుకి 50 మూటలు 40 మూటలు బియ్యం అమ్మేవాళ్ళం. డిగ్రీ దాకా చదివాను. అది ఉద్యోగం చేయాలనేది మా అమ్మగారి కోరిక అనమాట. ఇంకా అదే రూట్లో బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశాను. మొన్న 2020లో రిటైర్ అయ్యాను అనమాట. గుంటూరులో సెటిల్ అయ్యాను. నాకు బాబు, పాప. మా బాబు కూడా మా నాన్నగారి ప్రోత్సాహం, మా అమ్మగారి ప్రోత్సాహంతోనే డెవలప్ అయ్యి ఇప్పుడు యూఎస్ఏలో ఎంఎస్ అయిపోయి అక్కడ జాబ్ చేస్తున్నాడు అన్నమాట. మా నాన్న మొదటి నుంచి అప్పులు పెడతాం, కానీ వాళ్ళు అప్పులు పెట్టాడు అనుకో, మేము ఎందుకు ఇన్ని అప్పులు పెడతాం అంటే పానీలో వాళ్ళ దగ్గర ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అనే మనస్తత్వం మా నాన్నది. మా నాన్న దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు 100 కోట్లు సంపాదించారు. పిరంగపురం పెట్రోల్ బంకుని చూసారా, వాళ్ళు కూడా మా దగ్గర ఖాతానే, అదే హెచ్పి బంకు. వాళ్ళు ఒకప్పుడు మా దగ్గర అప్పులు తీసుకొని మా పొలం చేస్తే కౌలు కూడా ఇల్లేకపోయారు. వాళ్ళు కోటేశ్వర్లు అయిపోయారు. మా నాన్న ఏంటంటే పెట్టిన అప్పులు వసూలు చేయడు, వాళ్ళు ఇస్తే తీసుకుంటాడు లేకపోతే. మొదటి నుంచి ఆయనకి అదే మంచి కాదు. ఆయనే సుఖపడింది లేదు ఇప్పుడు కూడా, ఆయన బాధ అంతే. 10వ తరగతి వరకు చదువుకున్న వీరాంజనేయులు ఆ తర్వాత వ్యాపార వృత్తిలోకి ప్రవేశించారు. కిరాణా కొట్టు నిర్వహించి గ్రామంలో అందరికీ తల్లో నాలుకలా మెదిలారు. బియ్యం, బెల్లం, జొన్నలు, కిరోసిన్ హోల్సేల్ వ్యాపారం చేశారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి అప్పులిచ్చారు. వారి కష్టం తీరిన తరువాతే తీసుకున్నారు. 7 దశాబ్దాలకు పైగా వీరాంజనేయులు తన దుకాణాన్ని నిర్వహించారు. పిల్లలు పెద్దవారైనా మనవళ్లు సైతం చేతికి అంది వచ్చినా గల్లా పెట్టె వద్ద రోజు గంటసేపైనా కూర్చునేవారు. షాపుకు వచ్చిన వారిని పలకరించటం, పిల్లలకు వ్యాపార సూత్రాలు చెప్పటం చేసేవారు. 2018 తర్వాత ఆరోగ్యం దెబ్బతినటంతో ఇంటికే పరిమితమయ్యారు. వీరాంజనేయులకు చిన్నప్పటి నుంచి పత్రిక చదివే అలవాటుంది. దినపత్రికలను 50 ఏళ్ల నుంచి చదువుతున్నట్లు ఆయన తెలిపారు. వయోభారం కారణంగా నడవటానికి ఇబ్బంది పడుతున్నారు. పాత విషయాలు అన్ని గుర్తుండవు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెబుతారు. అన్ని రకాల అమ్ముతాం. సరుకులు ఎక్కడెక్కడ తెచ్చావు? సరుకులు గుంటూరు, నర్సాపేట, విజయవాడ తక్కువ ఏమైనా ముఖ్యం పెద్ద ఖరీదు కావాలి. వీరాంజనేయులు భార్య శ్రీలక్ష్మి 3 ఏళ్ల క్రితం కాలం చేశారు. తన చిన్న కుమారుడితో పాటు వీరాంజనేయులు ఉంటున్నారు. ఆయన కిరాణా దుకాణం ఇప్పుడు శానిటరీ, హార్డ్వేర్ వ్యాపారంగా మారింది. కిరాణా వ్యాపారం గతంలో మాదిరిగా లేకపోవడంతో ఆయన మనవడు విష్ణు అక్కడే కొత్త వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం ఏది జరిగినా ఇప్పటికీ అది వీరాంజనేయులు కొట్టుగానే ప్రజలకు బాగా సుపరిచితం. ఆయన 4 పిల్లలకు చెందిన సంతానం ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట వివిధ ప్రాంతాలకు వెళ్లారు. తాతయ్య పుట్టినరోజు పండుగకు అంతా ఓ చోట చేరి వేడుక చేసుకున్నారు. ఆయన జీవితం వెళ్ళిపోతే చాలు, ఇది చేసుకోవాలని ఉన్నాడు అనుకుంటా. నేను మామూలుగా వెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది. పెద్దోడు అయ్యాడు కదా, ఇప్పుడు ఇది చేపించుకోవడం కోసం దేవుడు ఉంచాడు అనుకుంటా నేను.
మరి కార్యక్రమం కావాలంటే ఉండాలి కదా. అది మా నాన్నకి ప్రేమే, నాకు ప్రేమేనండి. ఒక కూతురు అని కాదు, ఇద్దరని కాదు, వాళ్ళకి ప్రేమ ఎక్కువ, నాకు ప్రేమ ఎక్కువ, వాళ్ళకి తగ్గట్లుగానే. కేక్ కట్ చేసిన ఆనంద హేళ అందరి జీవితాల్లో మధురఘట్టంగా నిలిచిపోయింది. పిల్లలతో పాటు తాతయ్య కూడా కేరింతలు కొట్టడం అక్కడ ఉన్న ప్రతి ఒక్క మదిని స్పృశించింది.